బాగా గమనించండి. నాకు పని ఉంది, మీకు పని ఉంది, మీకు పని ఉందా, లేకపోతే నెగిటివ్ మీకు పని లేదా అంటాం, మీకు పని లేదా అంటాం. ఇలాంటి సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. బాగా చూడండి. ఏదైనా నాకు ఉంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు క్లాస్ ఉంది, లేకపోతే నాకు భయం ఉంది, లేకపోతే నాకు ఫియర్ ఉంది, లేకపోతే నాకు టెన్షన్ ఉంది, లేకపోతే నాకు ధైర్యం ఉంది, ఏదైనా మన దగ్గర ఉంది అంటే ఇంగ్లీష్లో మనం వాడాల్సింది హ్యావ్ అయినా వాడండి, లేకపోతే హ్యాజ్ అయినా వాడండి, హ్యావ్ అయినా వాడండి, లేకపోతే హ్యాజ్ అయినా వాడండి అనేది మనకు తెలుసు. డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్ని బట్టి హ్యావా హ్యాజా డిసైడ్ అవుతుంది. బట్టి నాకు కాబట్టి ఐ అంటున్నా. సో నాకు పని ఉంది, ఇంగ్లీష్లో ఏం చెప్పాలి సార్ అంటే ఐ హ్యావ్ వర్క్. నాకు పని ఉంది అంటే ఐ హ్యావ్ వర్క్. సెకండ్ చూడండి, మీకు పని ఉంది, మీకు పని ఉంది అంటే మీకు అంటే యూ కదా, యూ హ్యావ్ వర్క్. మూడోది చూడండి, క్వశ్చన్ చేస్తున్నాం, సార్ మీకు పని ఉందా అంటున్నాం, మీకు పని ఉందా అంటున్నాం. మీకు పని ఉందా అంటే ఏమీ లేదు, ఈ సెంటెన్స్ ఉంది కదా, దీనికి ముందర డూ ఫామ్ పెట్టండి. డూ యూ హ్యావ్ వర్క్, డూ యూ హ్యావ్ వర్క్. మీకు పని ఉందా, డూ యూ హ్యావ్ వర్క్. ఎన్ని గంటలకు పని ఉంది, అట్ వాట్ టైమ్ డూ యూ హ్యావ్ వర్క్ హియర్. మీకు ఎన్ని గంటలకు పని ఉంది సార్, అట్ వాట్ టైమ్ డూ యూ హ్యావ్ వర్క్. ఎక్కడ మీకు పని, వేర్ డూ యూ హ్యావ్ ద వర్క్, వేర్ డూ యూ హ్యావ్ ద వర్క్. ఎప్పుడు పని ఉంది మీకు, వెన్ డూ యూ హ్యావ్ ద వర్క్ అంటే. సో ఏదైనా మీకు పని ఉంది అంటే యూ హ్యావ్ వర్క్, మీకు పని ఉందా అంటే డూ యూ హ్యావ్ వర్క్. నెగిటివ్ చూడండి, మీకేం పని లేదా అంటాం, మీకు పని లేదా అంటాం. మీకు పని లేదా అంటే ఏం లేదు, ఈ డూకి నెగిటివ్ ఫామ్ పెట్టండి. ఏం లేదు, ఈ డూకి నెగిటివ్ ఫామ్ పెట్టండి. డోంట్ యూ హ్యావ్ వర్క్, డోంట్ యూ హ్యావ్ వర్క్, డోంట్ యూ హ్యావ్ వర్క్ అంటాం. ఎందుకు మీకు పని లేదు, ఎందుకు మీకు, వై డోంట్ యూ హ్యావ్ వర్క్ హియర్ అంట. సెకండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సార్ నాకు క్లాస్ ఉంది సార్, సార్ నాకు క్లాస్ ఉంది, నాకు క్లాస్ ఉంది అంటే సార్ నాకు క్లాస్ ఉంది, ఐ హ్యావ్ క్లాస్. నాకు ఇంపార్టెంట్ క్లాస్ ఉంది, ఐ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ క్లాస్ హియర్. నాకు క్లాస్ ఉంది, ఐ హ్యావ్ క్లాస్. నాకు కాదు, మీకు క్లాస్ ఉంది, యూ హ్యావ్ క్లాస్. యూ హ్యావ్ క్లాస్. నాకు క్లాస్ ఉంది, ఐ హ్యావ్. మీకు ఉంది, యూ హ్యావ్. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయండి. ఇప్పుడు మీకు ఆన్సర్ తెలిసి ఉంటుంది. మీ క్లాస్ ఉందా అంటే యూ హ్యావ్ క్లాస్. ఇప్పుడు సారీ, మీ క్లాస్ ఉంది అంటే యూ హ్యావ్ క్లాస్. ఇప్పుడు దాన్ని క్వశ్చన్ చేస్తే మీకు క్లాస్ ఉందా, మీకు క్లాస్ ఉందా అంటే ముందర డూ ఫామ్ పెట్టండి, మొత్తం ఇది తీసుకురండి. డూ యూ హ్యావ్ క్లాస్ హియర్, డూ యూ హ్యావ్ క్లాస్. ఎన్ని గంట క్లాస్ ఉంది మీకు, అట్ వాట్ టైమ్ డూ యూ హ్యావ్ క్లాస్ హియర్. ఎక్స్క్యూజ్ మీ, అట్ వాట్ టైమ్ డూ యూ హ్యావ్ క్లాస్ అంటే ఎన్ని గంటకు మీకు క్లాస్ ఉందంటే, అరే బాబు మీరు బయట తిరుగుతున్నారు, మీకు క్లాస్ లేదా, డోంట్ యూ హ్యావ్ క్లాస్ అంటాం. ముందర ఈ డూకి నెగిటివ్ ఫామ్ పెట్టండి, డోంట్ యూ హ్యావ్ క్లాస్. వై ఆర్ యూ రూమింగ్ హియర్, డోంట్ యూ హ్యావ్ క్లాస్ ఇన్ ద కాలేజ్, డోంట్ యూ హ్యావ్ క్లాస్ ఇన్ ద కాలేజ్. నెక్స్ట్ చూడండి, సార్ నాకు సెన్స్ ఉంది సార్, ఐ హ్యావ్ సెన్స్. ఐ హ్యావ్ సెన్స్. నాకు సెన్స్ ఉంది, ఐ హ్యావ్ సెన్స్. నాకు కాదు, మీకు సెన్స్ ఉంది, యూ హ్యావ్ సెన్స్. ఇప్పుడు దాన్ని క్వశ్చన్ చేద్దాము. చేయాలి సార్ అంటే దీనికి డూ ఫామ్ పెట్టండి కదా. డూ యూ హ్యావ్ సెన్స్, కామన్ సెన్స్ ఉందా నీకు అంట. డూ యూ హ్యావ్ కామన్ సెన్స్ మై డియర్స్ అంటాం. అసలు సెన్స్ లేదా నీకు, డోంట్ హ్యావ్ కామన్ సెన్స్, డోంట్ యూ హ్యావ్ సెన్స్ టు స్పీక్ లైక్ దట్, డోంట్ యూ హ్యావ్ సెన్స్ టు స్పీక్ లైక్ దట్. అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు చూడండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఐ హ్యావ్ మనీ. మీ దగ్గర ఉన్నాయి, యూ హ్యావ్ మనీ. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, డూ యూ హ్యావ్ మనీ. బాగా చూడండి, ముందర డూ ఫామ్ పెట్టాలి. ఐ హ్యావ్ మనీ, యూ హ్యావ్ మనీ, డూ యూ హ్యావ్ మనీ. నీ దగ్గర డబ్బులు లేవా, డోంట్ యూ హ్యావ్ మనీ అంటాం. డోంట్ యూ హ్యావ్ మనీ నో అంటాం. సరే నాకు ఇంకో చాలా టైం ఉంది, ఇంకా ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం. ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం. నాకు టైం ఉంది, ఐ హ్యావ్ టైం. నాకు కాదు, మీకు ఉంది, యూ హ్యావ్ టైం. యూ హ్యావ్ టైం. మీకు టైం ఉందా సార్ అంటే ముందర డూ ఫామ్ పెట్టండి. డూ యూ హ్యావ్ టైం, ఎక్స్క్యూజ్ మీ, డూ యూ హ్యావ్ టైం అంట. మీకు టైం లేదా, డోంట్ యూ హ్యావ్ టైం అంటాం. మీకు టైం లేదా, ఎక్స్క్యూజ్ మీ, డోంట్ హ్యావ్ టైం టు స్పీక్ విత్ మీ అంటాం. డోంట్ హ్యావ్, నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఐ హ్యావ్ ఇంట్రెస్ట్. నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఐ హ్యావ్ ఇంట్రెస్ట్. నాకు కాదు, మీకు ఇంట్రెస్ట్ ఉంది, యూ హ్యావ్ ఇంట్రెస్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉందా, డూ ముందర డూ ఫామ్ పెట్టండి. డూ పెడితే క్వశ్చన్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంది, డూ యూ హ్యావ్, సార్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, యూ హ్యావ్ ఇంట్రెస్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉందా, డూ యూ హ్యావ్ ఇంట్రెస్ట్. మీకు ఇంట్రెస్ట్ లేదా, డోంట్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్. నాకు నమ్మకం ఉంది, ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. బాగా గమనించండి, నాకు నమ్మకం ఉంది, ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. బాగా గమనించండి, నేను ఇది ఒక్కటి రఫ్ చేస్తున్నా. బాగా చూడండి, నాకు కాన్ఫిడెన్స్ ఉంది,
ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్, ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ అంటాం. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు నీ మీద నాకు నమ్మకం ఉంది, నాకు నమ్మకం ఉంది. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. నాకు కాదు, మీకు నమ్మకం ఉంది. యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ, యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ అంటాం. క్వశ్చన్ చేస్తే ముందర డూ ఫామ్ పెట్టండి, ముందర డూ పెట్టండి సేమ్. డూ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ, డూ యూ హ్యావ్ బిలీఫ్ ఆన్ మీ, లేకపోతే డూ యూ హ్యావ్ బిలీఫ్ ఇన్ మీ అంటాం. నాకు మీకు నమ్మకం ఉందా? డూ యూ హ్యావ్ బిలీఫ్. మీకు నమ్మకం లేదా? డూకి నెగిటివ్ ఫామ్ డోంట్ యూ హ్యావ్ బిలీఫ్, డోంట్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్. బాగా చూడండి, నాకు గట్స్ ఉన్నాయి, ఐ హ్యావ్ గట్స్, ఐ హ్యావ్ గట్స్. నాకు గట్స్ ఉన్నాయి, ఐ హ్యావ్ గట్స్. మీకు ఉన్నాయి, యూ హ్యావ్ గట్స్. క్వశ్చన్ చేయండి, ముందర డూ ఫామ్ పెట్టండి. డూ యూ హ్యావ్ గట్స్ టు స్పీక్ విత్ మీ అంట. డూ యూ హ్యావ్ గట్స్ టు స్పీక్ విత్ మీ. నీ గట్స్ లేవా? డోంట్ హ్యావ్ గట్స్ టు స్పీక్ విత్ మీ, డోంట్ హ్యావ్ గట్స్ టు ఫేస్ మీ అంట. నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్, ఐ హ్యావ్ ఇంట్రెస్ట్, ఐ హ్యావ్ ఇంట్రెస్ట్. మీకు ఉంది, యూ హ్యావ్ ఇంట్రెస్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉందా? డూ యూ హ్యావ్ ఇంట్రెస్ట్? ఎక్స్క్యూజ్ మీ, డూ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ టు లెర్న్ ద లాంగ్వేజ్? డూ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? డూ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ టు కంటిన్యూ దిస్ కోర్స్? డూ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ టు డూ ద జాబ్? Do you have interest to change your life? Do you have interest to ask me? Do you have interest to give a help to me? And మీకు ఇంట్రెస్ట్ లేదా? డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్, డోంట్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్. బాగా చూడండి, నాకు అద్భుతమైన టైం ఉంది, ఐ హ్యావ్ టైం. బాగా చూడండి, నాకు టైం ఉంది, ఐ హ్యావ్ టైం. మీకు టైం ఉంది అంటే యూ హ్యావ్ టైం. బాబు మీకు టైం ఉందా? డూ యూ హ్యావ్ టైం? మీకు టైం లేదా? డోంట్ యూ హ్యావ్ టైం. ఎందుకు మీకు? వై డోంట్ యూ హ్యావ్ టైం టు స్పీక్ విత్ మీ అంట. ఎక్స్క్యూజ్ మీ, వై డోంట్ యూ హ్యావ్ టైం టు స్పీక్ విత్ మీ అంటాం కదా. సో అట్లా బాగా గమనించండి.